సో మహిళల గురించి వాళ్ళ గొప్పతనం గురించి ఏం చెప్తారు? మహిళలు అన్ని రంగాల్లో చాలా వరకు ముందంజలో ఉంటున్నారు, అది మగవాళ్ళకి ధీటుగా. కాబట్టి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే రోజు ఖచ్చితంగా అందరూ మహిళలు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇంకా వంటింట్లో ఉన్న మహిళలు కూడా ఏదైనా ఇండివిజువల్గా బిజినెస్ కానీ స్టార్టప్ కంపెనీ ఏదోటి ఇంట్లో చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవి ఎన్నో ఉంటాయి. కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేయండి. మేమేం చేయలేము అన్న నిస్సహాయ స్థితిలో అసలు వెళ్ళొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తనకంటూ ఒక ఇండిపెండెంట్ అనేది సృష్టించుకుంటే, ఒక ఇన్కమ్ సృష్టించుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఈ మధ్య కాలంలో మహిళల పట్ల కొంచెం అరాచక భావం కానీ అత్యాచారాలు కానీ చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ తగ్గాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ మగవాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి వాల్యూస్ ఎలా ఉండాలో నేర్పించాలి, వాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఎలా ఉండాలో నేర్పించాలి, అంటే ఒక విలువ ఇవ్వడం, గౌరవించడం నేర్పించాలి. దట్టు ఈ జనరేషన్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే కమింగ్ అప్ జనరేషన్స్ అన్న మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారు. అది అంతా పోవాలంటే కంపల్సరీ వాల్యూస్ అనేది మగవాళ్ళకి నేర్పించాలి. అట్ ద సేమ్ టైం కూడా మగవాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేస్తే ఆడవాళ్ళు వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ప్రతి విషయంలో ఎన్నో వర్క్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళతో పాటు కూడా స్టార్టప్ కంపెనీస్ కూడా చేస్తున్నారు మహిళలు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. అంటే ఒకప్పుడు మహిళలు ఎలా ఉండేవారు, ఇప్పుడు మహిళలు ఎలా ఉంటున్నారు? ఏ రంగాల్లో చూసుకున్నా, ఎందులో చూసుకున్నా సార్? అంటే అప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయ్యారు. వంట చేసి భర్త వస్తే వాళ్ళకు కావాల్సినవి ఇవ్వడం కానీ, అత్తమామలకు సేవలు చేయడం కానీ అంతవరకే ఉండేది. గడప దాటి బయటికి వెళ్ళి కనీసం మార్కెట్కి వెళ్ళి ఏమన్నా తీసుకురావాలన్నా కూడా ఒక మనిషి తోడు వెళ్ళే పరిస్థితులు ఉండే. వాళ్ళ ఇంటికి వచ్చేంతవరకు ఎందుకు లేట్ అయింది అని ఖచ్చితంగా గట్టిగా అడిగే అత్తమామలు కూడా ఉండే. అంటే అలాంటి లైఫ్ నుంచి ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్గా వాళ్ళకంటూ వాళ్ళు కాళ్ళ మీద నిలబడే తత్వానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయింది. ఇండిపెండెంట్గా ప్రతి మహిళ బతుకుతుంది. స్వతంత్రం లేదు అని అస్సలు అనొద్దు. ఖచ్చితంగా మనకు స్వతంత్రం వచ్చింది, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది, 100% ఉంది.